ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. ఈ సమరంలో ఒకరిని ఓటమి వరిస్తే మరొకరిని గెలుపు వరించింది. గెలుపు ఓటములు సహజం, కానీ గెలుపు కంటే ఓటమికే ఎక్కువ కారణాలుంటాయి. ఓటమి పునః పరిశీలన చేసుకుంటే గెలుపు భవిష్యత్ వైపు అడుగులు వేస్తుంది. ఇక ఏపీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8, ఇక గత ప్రభుత్వ పార్టీ వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. ఈ క్రమంలోనే ఘోర ఓటమి పాలైన వైఎస్ జగన్ ఫలితాలు వెలువడిన తర్వాత మీడియా ముందు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఏపీ ప్రజలపై అపార నమ్మకం పెట్టుకున్న జగన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈసారి ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు. అక్క చెల్లెమ్మల ఆప్యాయత ఏమైందో తెలియదంటూ ఆవేదన చెందారు. నేతన్నలకు, మత్స్యకారులకు, వాహనమిత్రదారులకు, అన్ని రకాల వర్గాలకు మంచి చేశానన్నారు. ఏపీ ప్రజలకు ఎంతో మేలు చేయాలని తాపత్రయపడ్డామని, ఎన్ని మంచి పనులు చేసినా ఆప్యాయత ఏమైందో తెలియడం లేదన్నారు. అమ్మ ఒడితో 1,53,00,000 మందికి మంచి చేశామని, రైతులకు ఉచితంగా విద్యుత్, 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం చేసిన ఆ 1,00,00,000 మంది రైతుల ప్రేమ ఏమైందో తెలియడం లేదన్నారు. ప్రజలకు మంచి చేసిన మేనిఫెస్టోలోని 99% హామీలు అమలు చేసిన ఓటమి పాలయ్యామన్నారు. అవ్వతాతల ప్రేమ, అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. ఏం జరిగిందో దేవుడికే తెలుసునని, తల్లుల పిల్లల అభిమానం ఏమైందో తెలియడం లేదని ఓటమిని అంగీకరిస్తున్నామన్నారు. కానీ పార్టీ తరపున చేయాల్సిన పనులన్నీ చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీకి గొప్ప విజయం కలిగిందని భావిస్తున్నామన్నారు. తన ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలిచిన నేతలకు, కార్యకర్తలకు, వాలంటీర్లకు, ప్రతి ఇంటి నుండి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్లుగా తోడుండి చివరి వరకు నిలబడిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. అయినా కూడా ఇక నుంచి అదే గుండె ధైర్యంతో నిలబడి పనిచేస్తానన్నారు. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటం చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితమంతా ప్రతిపక్షంలోనే గడిచిపోయింది. రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలు కూడా అనుభవించాను. దేనికైనా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటామంటూ బరువెక్కిన హృదయంతో తన ప్రసంగాన్ని ముగించారు వైఎస్ జగన్.